ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద రెండో విడత నిధులను జూన్ 10న విడుదల చేయనుంది. మొదటి విడతలో డబ్బులు రానివారు, కొత్తగా చేరిన విద్యార్థుల తల్లులకు ఈ విడతలో 13,000 రూపాయలు జమ చేస్తారు. లబ్ధిదారుల జాబితాను పాఠశాలల్లో ఉంచుతారు, వెబ్సైట్లోనూ చూసుకోవచ్చు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇంటర్ విద్యార్థులు ఆధార్తో బ్యాంకు ఖాతా లింక్ చేసుకోవాలని కూడా అధికారులు సూచించారు. ఏపీలో తల్లికి వందనం రెండో విడత ఈ నెల 10న డబ్బులు విడుదల. అదే రోజు మెగా పీటీఎం నిర్వహణాంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు. అలాగే 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరేవారికి కూడా డబ్బుల్ని ఇవ్వలేదు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం తొలి విడతలో డబ్బులు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఆ అప్లికేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది. అలాగే 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారి లిస్ట్ను కూడా రెడీ చేసింది. మంగళ 1వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లులకు డబ్బులు విడుదల చేస్తారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సిబిఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 10న తల్లికి వందనం నగదు జమ చేయనుంది. వివిధ కారణాల వల్ల నగదు అందని వారి దరఖాస్తుల్ని పరిశీలించిన ప్రభుత్వం అర్హత ఉన్నవారికి కూడా డబ్బులు జమ చేయనుంది. మొత్తం 7,99,410 మంది విద్యార్థులకు గాను 7,84,874 మంది తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు చొప్పున జమ చేస్తారు. మొదటి విడతలో కొందరు అర్హులైనప్పటికీ డబ్బులు రాలేదు. వారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారి సమస్యలను పరిష్కరించారు. అర్హులుగా తేలిన 1.34 లక్షల మందికి కూడా ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారు. స్కూళ్లకు సంబంధించి అర్హులైన తల్లుల జాబితాలను నేరుగా టీచర్ల లీప్ యాప్లో పొందుపరుస్తారు. వీరందరికీ ఈ నెల 10న అకౌంట్లలో డబ్బుల్ని జమ చేస్తారు. అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వ వెబ్సైట్ https://gsws-nbm.ap.gov.in/ అందుబాటులో ఉంచింది. ఈ వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ చెక్ క్లిక్ చేయాలా? అప్పుడు ఏ పథకమో, తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పక్కనే ఉన్న 2025 నుండి 26ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే పథకానికి సంబంధించి లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఓ ఓటీపీ వస్తుంది. దానిని ఆ కాలంలో ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు అంటున్నారు. ఈ నెల 10న 2 విశేషాలు ఉన్నాయి. 1 తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బుల్ని ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. రెండోది రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పీటీఎం నిర్వహించనున్నారు. ఒకే రోజు పీటీఎంతో పాటుగా తల్లికి వందనం డబ్బులు కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థుల్ని అధికారులు అలర్ట్ చేశారు. ఈ నెల 10న తల్లికి వందనం 13,000 రూపాయలు తల్లుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారని. కాబట్టి బ్యాంకు అకౌంట్ను ఆధార్ నంబరుకు ఎన్పీసీ లింక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే తప్పనిసరిగా బ్యాంకు ఖాతా లేని పక్షంలో పోస్టాఫీసు ఖాతాను తెరిచి ఆధార్ నంబరుకు ఎన్పీసీ లింక్ చేయించుకోవాలి అని సూచించారు.